జరుపుకోవడం. అదేవిధంగా బిజినేపల్లి మండలంలో ఉన్నటువంటి యొక్క వట్టెం గ్రామంలో చంద్రకళ ఆధ్వర్యంలోను మరియు బూత్ అధ్యక్షుల ఆధ్వర్యంలోను ఈరోజు ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను. ఇక్కడ గ్రామ సచివాలయం ఆఫీసర్కి ఒక విషయము, ఇక్కడ టీచింగ్ పౌడర్ అనేటువంటిది ఇక్కడ లేదంట. గ్రామస్తుల యొక్క విన్నపం ఏమనగా మీరు ప్రతి 2-3 రోజులకు ఒకసారి, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి, వానలు పడుతున్నాయి, ఎండలు జరుగుతున్నాయి కాబట్టి ఎక్కువగా డిసీజ్ అంటే వైరల్ అనేటువంటి వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా బ్లీచింగ్ పౌడర్ ప్రతి 2 రోజులకు ఒకసారి గ్రామంలో వేయాలని మా భారతీయ జనతా పార్టీ పరంగా మేము ఆ యొక్క గ్రామ సచివాలయ అధికారిని కోరడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి 75వ జన్మదినం సందర్భంగా సేవా పక్షంలో భాగంగా ఈరోజు మన వట్టెం గ్రామం లోపల స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా పారిశుద్ధ కార్మికులైన వీళ్ళకి శాలువాలతో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు లక్ష్మణన్న గారు మరియు శ్రీకాంత్ అన్న గారు, సీనియర్ నాయకులు శ్రీకాంత్ అన్న గారు, మహిళా మోర్చా నాయకురాలు సోమ ప్రగతి గారు మరియు లక్ష్మి గారు, వినోద్, రాజు మరియు సాయిబాబు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. జై బీజేపీ. ధన్యవాదాలు. రాంపల్లిలో ఒక పండుగ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వాళ్ళు పోతారంటగా తెచ్చినరాగా అవి బ్లీచింగ్ పౌడర్ లేదా ఉంటాయండి.